సార్ మీ పేరు? నా పేరు సిద్ధు అండి. హుహు. మీరిక్కడ తపస్య కాలేజ్‌లో తపస్య లెక్చరర్? కాలేజ్‌లో ఎకనామిక్స్ లెక్చరర్ కమ్ వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాను లాస్ట్ 7 ఇయర్స్ నుంచి. లాస్ట్ 7 ఇయర్స్. యెస్. మీరు దేర్ ఆర్ మెనీ కాలేజెస్. యెస్. తపస్య మరి ఆ కాలేజ్‌లో మీరు పనిచేసిన తర్వాత ఏం డిఫరెన్స్ ఉంది? యాక్చువల్లీ కంపారిటివ్‌లీ వెన్ ఐ వాస్ ఇన్ అదర్ కాలేజెస్, హుహు. తపస్య కాలేజ్‌లో ఏంటి అంటే ఇక్కడ కరిక్యులమ్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ మనకు టీచింగ్ పర్పస్ గానివ్వండి, నాన్ టీచింగ్ పర్పస్ గానివ్వండి, విద్యార్థుల పట్ల చూసే ఆసక్తి గానివ్వండి, హుహు. వాళ్ళకిచ్చే ఎంకరేజ్‌మెంట్ ఇదంతా చూసి కూడా నాకు ఇందులో జాయిన్ అవ్వాలనిపించింది. ఇక్కడ జాయిన్ అయ్యాను. సిన్స్ లాస్ట్ 7 ఇయర్స్ నుంచి కూడా నేను ఇక్కడ మేనేజ్మెంట్ తరపున పనిచేస్తున్నాను. హుహు. అండ్ వన్ మోర్ థింగ్ అంటే మా మేనేజ్మెంట్ ప్లస్ మా బ్రాంచ్ ప్రిన్సిపల్ మేడం కూడా మాకంతా సపోర్టివ్‌గా ఉంటారు ఇక్కడ. మా టీచింగ్ కరిక్యులమ్ మొత్తం మేడం అక్కడ ఫ్రేమ్ చేస్తారు. వాళ్ళొక టైమ్ టేబుల్ గానివ్వండి, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ గానివ్వండి, ఇదంతా కూడా మేడమే చూసుకుంటారు. మీరు యూనివర్సిటీలో పనిచేశారు. చేశానండి. మరి ఇప్పుడు పనిచేస్తుంది 7 ఇయర్స్ నుంచి యెస్. ఓల్డ్ సిటీలో. యెస్. మరి న్యూ సిటీ, ఓల్డ్ సిటీ అట్మాస్ఫియర్ సార్ న్యూ సిటీ, ఓల్డ్ సిటీ అట్మాస్ఫియర్ అంటూ ఏముండదండి. ఎందుకంటే ఒక ఫ్యాకల్టీ ఎక్కడున్నా ఫ్యాకల్టీనే ఉంటారు. సో బట్ ఇక్కడ మనము పిల్లలు ఎప్పుడైతే పిల్లలతోటి చాలా మింగిల్ అయ్యి, వాళ్ళతో కలిసిపోయి పని చేస్తేనే మనకేంటంటే అవేర్‌నెస్ అనేది బాగా కనిపిస్తుంది. పిల్లల మీద మనము ఏ సబ్జెక్ట్ అయినా సరే వాళ్ళకి ఈజీగా టీచ్ చేసే శక్తి మనకుంటుంది. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ నాకు అడిగితే కొద్దిగా ఓల్డ్ సిటీలో పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపించరు ఎడ్యుకేషన్ చదువుకోవాలని. ఓకే. మరి మీరు ఇక్కడ పనిచేసిన తర్వాత ఓల్డ్ సిటీలో ఈ బెల్ట్‌లో మరి మీరు సార్ స్టూడెంట్స్ ఓల్డ్ సిటీలో ఆసక్తి చూపించరు అనేది అది కరెక్ట్ కాదండి. నా తరవాత కరెక్ట్ కాదు. హుహు. ఎందుకంటే ఏ స్టూడెంట్ అయినా చదువుకోవాలని చెప్పేసి స్ట్రాంగ్‌గా ఉంటే వాళ్ళని ఒక తీర్చిదిద్ది వాళ్ళ యొక్క గోల్‌ని మనము వాళ్ళకి చూపిస్తే ఆటోమేటిక్‌గా స్టూడెంట్ అది ఆఫ్ వే ఫాలో అయ్యి, ఆ లెక్చర్‌ని ఫాలో అయ్యి కంపల్సరీ వాళ్ళ గోల్‌ని రీచ్ అవుతారు. దానికి న్యూ సిటీలో పిల్లలు చదువుకుంటారు, ఓల్డ్ సిటీలో చదువుకోరు అనేది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్‌కి ధన్యవాదాలు చెప్పాలి. హుహు. ఓల్డ్ సిటీలో కూడా పిల్లల్ని ఎంతో మంచి ఫ్యూచర్ ఉంది వాళ్ళకి. వాళ్ళ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. మా మా బ్రాంచ్‌లో కూడా చాలా మంది పిల్లలు ఇప్పుడు విడుదలైన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో 2026 సంవత్సరానికి వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ నేను ధన్యవాదాలు చెప్తాను. వాళ్ళ ఎంకరేజ్‌మెంట్, వాళ్ళ సపోర్టివ్ ఉంటేనే పిల్లలు చదువుకుంటారు. అది గర్ల్ అయినా, బాయ్ అయినా సరే. దట్ టూ మనకు తపస్య మేనేజ్‌మెంట్ వాళ్ళకిచ్చే సపోర్ట్ అంతే ఉంటుంది. ఒక గ్రౌండ్ రియాలిటీ 10th క్లాస్ రిజల్ట్స్ మంచిగొస్తాయి. ఓకే. మరియు దాని కంపారిజన్‌లో ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ కొద్దిగా తక్కువొస్తాయి. యెస్. మీరు దానికి సార్ 10th క్లాస్ బెల్ట్ వేరు. అచ్చా! ఇంటర్మీడియేట్ వేరు. అంటే 10th క్లాస్ వరకు అందరూ కూడా కామన్ సబ్జెక్ట్స్ చదువుకొనొస్తారు. హ్మ్. ఇంటర్మీడియేట్‌లో వాళ్ళు లైఫ్‌లో ఎలా సెటిల్ అవ్వాలి అనే దాన్ని బట్టి సబ్జెక్ట్ చూజ్ చేసుకుంటారు. హ్మ్. ఆ వేలో వాళ్ళకి ఏంటి అంటే సబ్జెక్ట్ పరంగా గానివ్వండి, వాళ్ళు కోపప్ చేసుకున్న నాలెడ్జ్‌ని బట్టి గానివ్వండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ దాన్ని యాస్ ఎ ఫ్యాకల్టీ, యాస్ ఎ మేనేజ్‌మెంట్ మనం దాన్ని పర్ఫెక్ట్ వేలో వాళ్ళని తీసుకువెళ్తే సక్సెస్ కంపల్సరీ వస్తుంది. మరి ఇప్పుడు ఈ 10th క్లాస్ పిల్లలు పాస్ అయ్యి మీరు ఈ కాలేజ్‌కొస్తారు. మీరు వాళ్ళకేదైనా అరే బాబు! మీరు చదివింది 10th క్లాస్ కంప్లీట్‌లీ వేరే. మరి ఇది వేరే. ఇక్కడ కొద్దిగా మంచిగా హార్డ్ వర్క్ చేసుకోవాలి. షెడ్యూల్ మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. దాని గురించి మీరేదైనా పిల్లలకి మోటివేట్ చేస్తారా? యాహ్! సార్. మాకు ఎట్లా ఉంటుందంటే కరిక్యులమ్ మొత్తం గూడా ఫస్ట్ డిజైన్ చేసుకుంటాం. హుహు. అంటే 10th క్లాస్ వరకు వాళ్ళ మైండ్ ఒక విధంగా ఉంటుంది. ఇంటర్‌లో వచ్చిన తర్వాత మైండ్ వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది. దాన్ని మేమేం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది మొత్తం మాకు ఫస్ట్ అర్థమైపోతుంది. యాస్ ఎ ఫ్యాకల్టీ మనకు అర్థమవుతుంది. హ్మ్. దాన్ని బేస్ చేసుకొని పిల్లలకి గైడ్ చేస్తాం. అంటే రాగానే వాళ్ళకి క్లాసెస్ చెప్పడం అదంతా ఏముండదు. హ్మ్. మా మేనేజ్‌మెంట్ మాకు స్టూడెంట్‌తో ఎలా ఉండాలి, ఏంటిది మొత్తం గూడా పర్ఫెక్ట్ ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి హ్మ్. దాన్ని బేస్ చేసుకొని పిల్లలు ఫస్ట్ మోటివేట్ చేస్తాం. సబ్జెక్ట్ పరంగా గానివ్వండి, ఫ్యాకల్టీ పరంగా గానివ్వండి, ఫ్యూచర్ పరంగా గానివ్వండి. దాని తర్వాతనే వాళ్ళకేంటంటే సక్సెస్ వైపు నడిపిచ్చేది మేనేజ్‌మెంట్. యెస్. మరి వాళ్ళేదైనా వ్యూ ఇస్తారా? సార్ ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్‌గా ఉన్నాయి. దీనికి కాపీ చేసుకోవాలంటే కష్టమవుతుంది. పిల్లలు ఓకే. 10th క్లాస్ ఓకే. తర్వాత ఓకే. వస్తారు కదా! ఓకే. సార్ అలాంటి వాటికి ఏంటి అంటే సార్, ఇప్పుడు అందరికీ సబ్జెక్ట్ ఒకే విధంగా ఈజీగా ఉండాలని ఏముండదు. హ్మ్. కొంతమందికి టఫ్ ఉంటుంది. కొంతమందికి ఈజీగా ఉంటుంది. అచ్చా! దానికి మేమేం చేస్తామంటే, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఫర్దర్‌గా గూడా వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ క్లాసెస్ తీసుకుంటాము. ఎక్స్‌ట్రా స్టడీ అవర్స్ తీసుకుంటాము. హ్మ్. అండ్ టెస్ట్ పెడతాం వాళ్ళకి. ఆ టెస్ట్‌లో గూడా వాళ్ళకి పర్ఫెక్ట్‌గా మార్క్స్ వచ్చినాయనుకోండి, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏ సబ్జెక్ట్‌లో వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్‌లో కొంచెం బెటర్‌గా ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి గూడా మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తామన్నట్టు. ఎంకరేజ్ చేస్తాము. క్లాసెస్ గూడా తీసుకుంటాము. ఆ వేలో ప్రిపరేషన్ చేస్తాము.
సో, అలా చేసినందుకే మాకు ఈరోజు ఇంత సక్సెస్ అనేదొచ్చింది. పిల్లలు గర్ల్స్ మరియు బాయ్స్‌లో బాయ్స్ కొద్దిగా మిస్చీవియస్‌గా ఉంటారు. వాళ్ళకి హ్యాండిల్ చేసుకోవడం కష్టమే అనుకుంటారు. సార్ మిస్చీవియస్ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళని కూడా మనం ఏం చేస్తామంటే మోటివేట్ చేయొచ్చు. హ్మ్. వాళ్ళ వేలో వెళ్ళి వాళ్ళని స్టడీస్ పరంగా గానివ్వండి, వాళ్ళ కెరియర్ గురించి గానివ్వండి, మనం వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా కాన్సంట్రేషన్ చేస్తారు. హ్మ్. గర్ల్స్ అంటే ఉంది కాబట్టినే గర్ల్స్ వాళ్ళు చదువుతారు. వాళ్ళకి అవసరం లేదనుకుంటాము. అలా ఏం లేదు. బాయ్స్‌తో పాటు గర్ల్స్ కూడా ఈక్వలే. సో, అందరు ఈక్వలే. బట్ కాకపోతే ఏంటంటే గర్ల్స్ ఈక్వల్లీ మోటివేట్ చేసుకోవాలి. ఈక్వల్ మోటివేట్ చేసుకోవాలి. గర్ల్స్ ఎలా అయితే ర్యాంక్ తీస్తున్నారో బాయ్స్ ర్యాంక్ తీసుకొచ్చి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. ఆ వేలోనే వాళ్ళని మోటివేషన్ చేస్తాం. తపస్య లేదా ఎవరికి ఎక్కువ ఫోకస్ చేస్తుంది? గర్ల్స్‌కా? బాయ్స్‌కా? సార్ తపస్యలో గర్ల్స్, బాయ్స్ అనేది ఏముండదు. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ తపస్య మేనేజ్‌మెంట్. అచ్చా! వాళ్ళకి గర్ల్స్‌కి బాగా చెప్పాలి, బాయ్స్‌కి చెప్పొద్దు అనేది ఏముండదు. హ్మ్. ఎందుకంటే తపస్యలో వన్స్ గర్ల్ గాని, బాయ్ గాని జాయిన్ అయ్యాడంటే మాకు అందరి సక్సెస్ మాకు కావాలి. ఎందుకంటే తపస్య మేనేజ్‌మెంట్ మీద పేరెంట్స్‌కి మంచి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని మేము ఫర్దర్‌గా వాళ్ళ ఫ్యూచర్‌లో కానివ్వండి, ఇంకెవరికైనా చేయాలి అంటే ఆ స్టాండర్డ్స్ మేము మెయింటైన్ చేస్తున్నాం. తపస్యకి మీనింగ్ ఏంటి? తపస్య అంటే సార్ చూడండి, ఒక తపస్సు. అంటే అంటే మరి అన్ని విధాలుగా ఇప్పుడు అందరూ తపస్వి కావాలి. కాన్సంట్రేట్. స్టూడెంట్స్, యెస్. లెక్చరర్స్. ఒకటి సార్ సక్సెస్ రావాలంటే నాట్ ఓన్లీ స్టూడెంట్, నాట్ ఓన్లీ పేరెంట్, నాట్ ఓన్లీ ఫ్యాకల్టీ అండ్ సొసైటీ ఇందులో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి హ్మ్. వీళ్ళందరూ కలిసి కాన్సంట్రేషన్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. దట్ ఈస్ తపస్య. మంచిది. థాంక్ యూ సార్. థాంక్ యూ.